గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలు కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఐసిఐసిఐ, భారతీ ఎయిర్టెల్, సిప్లా, సన్ఫార్మా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా ఇండస్ఇండ్ బ్యాంక్, కోల్ ఇండియా, బ్రిటానియా, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, అదానీ పోర్ట్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఇవాళ ఏబిఎన్ బిజినెస్లో మనతో పాటు జాయిన్ అయ్యారు బిజినెస్ అనలిస్ట్ మాధవిరెడ్డి గారు. నమస్తే మేడం. నమస్తే అండి. మాధవిరెడ్డి గారు, ఏంటి ఇవాళ చాలా మార్కెట్స్ అన్ని కూడా భారీ నష్టాలు చవిచూస్తున్నాయి, దీనికి ఏంటి కారణాలు ఏమనుకోవచ్చు? సో ప్రాఫిట్ బుకింగ్ అయితే కనిపిస్తుందని చెప్పొచ్చండి. ఎందుకంటే మనకి నిన్న మనం చూసుకుంటే యుఎస్ మార్కెట్స్ అంతా కూడా పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి ఆన్ అకౌంట్ ఆఫ్ టెక్నాలజీ స్టాక్స్ చాలా స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాయని. సో దెర్ ఈస్ నో ప్రాబ్లమ్ ఫర్ యుఎస్ అండ్ గ్లోబల్ మార్కెట్స్ లో అయితే చాలా పాజిటివ్ గా ఉందండి. అండ్ వేరాజ్ మన ఇండియన్ కాంటెక్స్ట్ లోనే ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుందని మనకి కంప్లీట్ గా తెలుస్తుంది. అండ్ ఎఫ్ఐఐస్ సెల్లింగ్ అయితే ఇంకా కంటిన్యూ అవుతుందండి. సో బోత్ ద రీజన్స్ వీ కెన్ సే ప్రాఫిట్ బుకింగ్. అండ్ ఎప్పుడైతే అంటే ఇక్కడ మనకి 21,200 అనేది మనకి మంచి సపోర్ట్ లెవెల్, 21,400 అనేది బ్రేక్ అవుతుంది. సో ఈ సపోర్ట్ లెవెల్స్ కానీ బ్రేక్ అయితే ఇంకొంచెం కిందకి వెళ్లే అవకాశం ఉంటుందండి. అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ వీఆర్ హ్యావింగ్ ఎట్ 21,800. సో చూడాలండి, ఇంకా 21,200 కి ఏమైనా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయేమో చూడాలి. బట్ రైట్ నౌ మార్కెట్స్ ఆర్ టేకింగ్ ఏ కాల్ ఆన్ ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతుందండి. అండ్ ఎస్పెషల్లీ మనకి ఏంటంటే రిజల్ట్స్ పెర్ఫార్మెన్స్ మీద స్టాక్ స్పెసిఫిక్ గా కూడా బాగా మనకి ఈ ఇంపాక్ట్ అనేది కనిపిస్తుందండి. రిజల్ట్స్ మనకి క్వార్టర్లీ రిజల్ట్స్ అయితే ఆల్రెడీ మనకి చాలా కంపెనీస్ మనకి ఆల్రెడీ మంచి రిజల్ట్స్ ఇచ్చాయి. కొన్ని ఏమో ఇన్లైన్ ఎస్టిమేషన్స్ ఇస్తే, కొన్ని అబోవ్ ఎస్టిమేషన్స్ వచ్చాయి. ఈ రోజు కూడా కొన్ని రిజల్ట్స్ అనేవి మనకి వస్తున్నాయండి. అంటే యాక్సిస్ బ్యాంక్, సిజీ పవర్, డిఎల్ఎం, గ్రాన్యూల్స్, హ్యావెల్స్ ఇండియా, ఇక్రా, ఇండస్ టవర్స్, ఇలాంటి కొన్ని కంపెనీస్ మనకి ఈ రోజు రిజల్ట్స్ వస్తే మనకి ఆల్రెడీ ఇచ్చిన వాటిలో ఐసిఐసిఐ బ్యాంక్, సిప్లా, కోల్గేట్, పర్సిస్టెంట్ సిస్టమ్, ఐఆర్ఈడి, ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్, జేకే సిమెంట్, ఇవన్నీ కూడా మనకి అబోవ్ ఎస్టిమేట్స్, అంటే మార్కెట్ కన్నా అబోవ్ ఎస్టిమేట్స్ మనకి రిజల్ట్స్ ఇచ్చాయండి. రైట్ మేడం, మీతో మాట్లాడడానికి కిషన్ గారు కరీంనగర్ నుంచి కాల్ చేశారు. కిషన్ గారు నమస్తే అండి. ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నా దగ్గర యూనిట్ ఒక 200 ఉన్నాయి, ఫ్యూచర్ కన్జ్యూమర్ అనే 200 ఉన్నాయి, అలాగే మోడిసన్ మెటల్స్ అని 200 ఉన్నాయి. ఎగ్జిట్ అమ్మంటారా ఉండమంటారా? ప్రాఫిట్ లో ఉన్నాను. ఫ్యూచర్ కన్స్యూమర్ ఎక్కడున్నారండి? అంటే మీ ప్రైస్ ఏంటి ఫ్యూచర్ కన్స్యూమర్ లిమిటెడ్ లో? ఫ్యూచర్ కన్జ్యూమర్ యూనిట్ క్లాస్ అండి, మోడిసన్ లో ప్రాఫిట్. సో ఫ్యూచర్ కన్స్యూమర్ అయితే యూ నీడ్ టు ఎగ్జిట్ అండి. ఇదేం పెద్దగా మనకి అంత లుక్ అంటే అంత పర్ఫెక్ట్ గా అయితే ఏం కనిపించట్లేదు. చాలా చిన్న కంపెనీ అండి, 194 crore మాత్రమే ఉంది. అండ్ ఎటువంటి పెర్ఫార్మెన్స్ కూడా కనిపించడం లేదు. సో దెర్ ఈస్ నో మచ్ ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ దిస్ కంపెనీ అట్ దిస్ లెవెల్ అండి. యూ కెన్ ఎగ్జిట్. రైట్. మోరిసన్ మెటల్స్ అడిగారు మేడం. మోరిసన్ మెటల్స్, యా. ఓకే, మార్ఫిన్ అండి, అది ఒకసారి స్పెల్ చేయమని చెప్పరా? కిషన్ గారు ఉన్నారా? MODI, M ఫర్ మోడీ, O ఫర్ ఒరిస్సా, D ఫర్ ఢిల్లీ. మోడిసన్ ఇన్సులేటర్స్, మోడిసన్ మెటల్. ఓకే, మెటల్. మోడిసన్ లిమిటెడ్ అయితే మనకు కనిపిస్తుందండి. అదేనండి. అదేనా? మీ ప్రైస్ ఏంటి? ప్రాఫిట్ లో ఉన్నాను మేడం. అదేనండి, మీ ప్రైస్, మీ యావరేజ్ ప్రైస్, బయింగ్ ప్రైస్ ఎక్కడ? బయింగ్ ప్రైస్ ఒక 40 లో తీసుకున్నానండి. అది ఇట్స్ ఆల్మోస్ట్ 125 దగ్గర మనకి ట్రేడ్ అవుతుందండి. సో కంపెనీ అయితే ఫైనాన్షియల్స్ అయితే బానే ఉన్నాయి. సో ఫార్ ఇట్స్ యావరేజ్. సో బెటర్ అండి, మీరైతే కొంత ప్రాఫిట్ బుక్ చేసుకోవడమే బెటర్ అండి. అంటే అన్ని స్టాక్స్ కాకపోయినా, అంటే ఇట్స్ స్టిల్ ద కంపెనీ ఈజ్ లుకింగ్ గుడ్. సో కొంత ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోండి. కొన్ని స్టాక్స్ అయితే ఇంకొంచెం హోల్డ్ చేసినా పర్వాలేదు. రైట్ మేడం. నెక్స్ట్ కాలర్ హనుమాన్ సింగ్ గారు ఖమ్మం నుంచి కాల్ చేశారు. హనుమాన్ సింగ్ గారు నమస్తే. ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్కారం సార్. మేడం గారు మీకు కూడా నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి సార్. మేడం, అక్కడ ఉషా మార్టిన్ 342 లో ఉంది మేడం. గ్రీస్ క్యాచర్ వచ్చేది 145 లో ఉంది. ఉషా మార్టిన్ లో మీ డౌట్ ఏంటండి? ఉషా మార్టిన్ లో మీ డౌట్ ఏంటి? అంటే ఈ రెండు హోల్డ్ చేసుకోవచ్చా? గ్రీస్ కాటన్ గానీ ఉషా మార్టిన్ గానీ? మీ ప్రైస్ ఏంటి ఉషా మార్టిన్ లో? ఉషా మార్టిన్ 342 మేడం, గ్రీస్ కాటన్ 150. ఇది ఎప్పుడు తీసుకున్నారండి? ఇది జస్ట్ 343 అంటే మీరు ఉన్న ప్రైస్ దగ్గరే ఉన్నారు.
అది తీసుకొని దాదాపు ఒక 2 అది మన గురువారం తీసుకున్నాం మేడం అది. బట్ కంపెనీ అయితే నవ్ ఇట్ ఈస్ లుకింగ్ గుడ్ అండి. ఉషా మార్టిన్ అనే కంపెనీ. సో యూ కెన్ హోల్డ్ సమ్ టైమ్ అండి, నాట్ ఎ బిగ్ డీల్. రైట్ మేడం, అయితే ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ ఏం చూపిస్తే అప్ ట్రెండ్ ఉందంటారా మార్కెట్, లేదా ప్రాఫిట్ బుకింగ్ జరుగుతోంది? కొద్దిగా లాస్ట్ వీక్ కూడా మనకి వరుసగా కొద్దిగా 2-3 రోజులు నష్టాలు చవి చూసిన మార్కెట్, ఆ తర్వాత మళ్ళీ ప్లస్లోకి వచ్చింది. సో ఓవరాల్గా గ్లోబల్ మార్కెట్స్ ట్రెండ్ ఎలా ఉంది, దానికి అనుగుణంగా మన మార్కెట్స్ ఎలా మూవ్ అయ్యే అవకాశం ఉంది? మన మార్కెట్స్ కొంచెం హై లెవెల్ కి రాగానే ప్రాఫిట్ బుకింగ్ అయితే చాలా ఎక్కువగా, అంటే సెల్లింగ్ ప్రెజర్ అనేది 21,700 20,800 దగ్గర అయితే సెల్లింగ్ ప్రెజర్ బాగా కనిపిస్తుందండి. అక్కడికి రాగానే మనకి మార్కెట్ ఒక్కసారిగా మళ్ళీ 21,200 దగ్గరికి మనకి సపోర్ట్ లెవెల్స్ అనేవి కనిపిస్తున్నాయి. సో బట్ మీరు అన్నట్టుగా ఎప్పుడైతే ఈ 21,300 400 రాగానే అక్కడ మళ్ళీ 21,400 దగ్గర సపోర్ట్ తీసుకుంటాయి. సో మార్కెట్స్ హ్యావ్ వెరీ నారో రేంజ్, అంటే 21,200 21,800 అనే రేంజ్ లో ఉన్నాయి. బట్ ఏది బ్రేక్ అవుతుంది, హై బ్రేక్ అవుతుందా, అది లో మనం ఏదైతే 21,200 అనుకుంటున్నామో అది బ్రేక్ అవుతుందా అనేది మనకి చాలా అంశాల మీద ఇప్పుడు నౌ దెర్ ఈస్ లాట్ ఆఫ్ యాక్షన్ ఈజ్ అబౌట్ టు హ్యాపెన్ ఫర్ ఇండియన్ మార్కెట్స్ అండి. ఒకవైపు ఈ రిజల్ట్స్, క్వార్టర్లీ రిజల్ట్స్ అవగానే మళ్ళీ బడ్జెట్, ఇంటర్మ్ బడ్జెట్ అనేది వస్తుంది. ఆ బడ్జెట్ లో మనకి ఎలా ఉంటుంది, దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, దెన్ ఇమ్మీడియట్లీ వీ హ్యావ్ ఎలక్షన్స్ మనకి రాబోతున్నాయి. సో దెర్ ఆర్ బ్యాక్ టు బ్యాక్ మన డొమెస్టిక్ లోనే చాలా ఇష్యూస్ అనేది, ఇంకా ఈ మధ్యలో రెపో రేట్ ఏమైనా వాళ్ళు రివైజ్ చేస్తారా, సో మచ్ ఆఫ్ యాక్షన్ ఇస్ అండి. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ ఓన్లీ ద వాలటిలిటీ అయితే చాలా హైగా ఉంటుందండి. ఒకేసారి మార్కెట్ డౌన్ రావడము, లేకపోతే ఒకేసారి మార్కెట్ 200-300 పాయింట్స్ మనకి అప్ లో గానీ డౌన్ లో గానీ క్లోజ్ అవడం అనేది మనకి చాలా నార్మల్ గా కనిపిస్తుందండి. నెక్స్ట్ 4 months కూడా ఇలానే ఉండబోతుంది. సో ఇన్వెస్టర్స్ హ్యావ్ టు బి వెరీ మచ్ కేర్ఫుల్ ఇన్ దిస్ వాలటిలిటీ. లేదు అంటే కొంచెం ట్రేడింగ్ చేసే వాళ్ళు అయితే లైక్ దే హ్యావ్ టు కీప్ అసైడ్ ఫర్ సమ్ టైమ్ డ్యూ టు దిస్ హై వాలటిలిటీ. రైట్ మేడం, నెక్స్ట్ కాల్ గోపాలకృష్ణ గారు భీమవరం నుంచి. గోపాలకృష్ణ గారు నమస్తే. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నారా అడగండి. హలో నమస్తే. నమస్తే సార్, చెప్పండి సార్. పెట్రోనెట్ కొనుక్కోవచ్చండి? పెట్రోనెట్, ఓకే ఓకే ఓకే. సో పెట్రోనెట్ రైట్ నౌ ఇట్ ఈస్ ట్రేడింగ్ ఎట్ 258 అండి. లైక్ ప్రైస్ కూడా చాలా, అంటే వాల్యుబుల్ ప్రైస్ కి అయితే ఇది అవైలబుల్ గా ఉంది. ఎందుకంటే బుక్ వాల్యూ 107 ఉంటే అది 258 కే ట్రేడ్ అవుతుందండి. యూ కెన్ బై దిస్ స్టాక్ అండ్ అట్ దిస్ లెవెల్, ఈ లెవెల్లో మీరు కొనుక్కోవచ్చు. రైట్ అండి. నెక్స్ట్ కాలర్ గౌతమ్ హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. గౌతమ్ గారు నమస్తే. ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. చేయవచ్చా? ఇంకోటి ఇది కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్. సార్ మొదటి స్టాక్ ఒకసారి చెప్పండి. ఐడిఎఫ్సి బ్యాంక్. అందులో ఏంటి మీ డౌట్? లైక్ ఫ్రెష్ ఎంట్రీ అవ్వచ్చు. ఆల్రెడీ నా దగ్గర 89 లో 58 స్టాక్స్ ఉన్నాయి. సో ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవచ్చు. ఓకే ఓకే. కంపెనీ పెర్ఫార్మెన్స్ వైజ్ అయితే అంత బెటర్ గా అయితే మీకు కనిపించడం లేదండి. సో ఫ్రెష్ అయితే మీరు అప్పుడే ఏమి వెళ్ళకండి. ఆల్రెడీ మీరు 89 దగ్గర ఉన్నారు. మరీ ఇంకా ఒక 20-30% మీకు ఫాల్ గానీ కనిపిస్తే అక్కడ మీరు పికప్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది 52 వీక్ లో 52 రూపీస్ కూడా ఈ స్టాక్ అనేది వచ్చిందండి. సో రైట్ నౌ డోంట్ డూ ఎనీ యావరేజింగ్ ఎట్ దిస్ లెవెల్. రైట్ మేడం. నెక్స్ట్ కాలర్ సుధాకర్ వైజాగ్ నుంచి కాల్ చేశారు. సుధాకర్ గారు నమస్తే. ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. సార్ ఎన్ఎండిసి అండ్ జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా. అందులో మీ డౌట్ ఏంటి సార్? అది ఎన్ఎండిసి ఇప్పుడు నాది 140 ఉన్నాయండి 4,000. ఇప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు సార్? లేదు సార్, ఎందుకంటే ఇంకా మీకు పెరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి. స్టాక్ చాలా వాల్యుబుల్ ప్రైస్ లోనే ఉంది, ఇంకా పెరిగే అవకాశం ఉంటుందండి. మీకు కొంత ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. ఒక క్యాపిటల్ వరకు మీరు తీసేసుకొని మిగతా స్టాక్స్ అయితే మెయింటైన్ చేయండి సార్. వెరీ గుడ్ స్టాక్ టు హోల్డ్ ఎన్ఎండిసి. అలాగే సుధాకర్ గారు జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రాలో ఏంటి మీ డౌట్? సుధాకర్ గారు ఆర్ యు దేర్? ఉన్నాను సార్. లాంగ్ టర్మ్ కి ఉంచొచ్చా అని సార్? ఓకే ఓకే. సో ఇన్ఫ్రా అనేది మంచి కాన్సెప్ట్ అండి. ఎందుకంటే మేబీ బడ్జెట్ వచ్చే టైంలో ఇలాంటి ఇన్ఫ్రా స్టాక్స్ ఎస్పెషల్లీ మనకి కొంచెం మొమెంటం అనేది కనిపిస్తుందండి. సో కరెంట్లీ ఇట్ ఈస్ 58 times మనకి స్టాక్ ట్రేడ్ అవుతుందండి. సో ఇంకొంచెం ఏమైనా మీకు తక్కువ ప్రైస్ గానీ అవైలబుల్ అయితే మీరు ఎంట్రీ అవ్వండి. రైట్ నౌ జస్ట్ వెయిట్ అండ్ వాచ్ హౌ ద మార్కెట్స్ ఆర్ డూయింగ్ ఇట్. అప్పుడే మీరు ఎంట్రీ తీసుకోండి. ఇంకా కొంచెం వెయిట్ చేయండి సార్ ఫర్ ఎంట్రీ లెవెల్. రైట్ మేడం. నెక్స్ట్ రమేష్ గారు కర్నూలు నుంచి కాల్ చేశారు. రమేష్ గారు నమస్తే అండి. ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ డౌట్ ఏంటి అడగండి.
ప్రైమా ఆగ్రో ఏంటి అందులో మీ డౌట్ ఏంటి సార్? ఒక 300 ఉన్నాయి. అలాగే రుచిరా పేపర్ అనేది ఏ ప్రైస్ లో ఉన్నాయి సార్? ప్రైమా ఆగ్రో ఏ ప్రైస్? ప్రైమా ఆగ్రో 10 రూపీస్ లో తీసుకున్నానండి. ఓకే, ఇప్పుడు 34 అట్లా ఉంది. 28 ఉంది సార్. యా ఇది ఎగ్జిట్ కమ్మంటారా? నా ఫండమెంటల్స్ అలాంటివి ఏమన్నా ఫ్యూచర్ ఏమన్నా ఉన్నాయా సార్? రైట్ నౌ ప్రాఫిట్ బుక్ చేసుకోవడమే బెటర్ అండి. అంటే ఎక్కువ ప్రైస్ కి అయితే ఇదేమీ ట్రేడ్ అవ్వట్లేదండి. ఎందుకంటే దీని రేంజ్ మనకి హైయెస్ట్ రేంజ్ కూడా 33 రూపీస్ వరకు వెళ్ళింది అండ్ 28 రూపీస్ ఇప్పుడు ట్రేడ్ అవుతుంది. పెర్ఫార్మెన్స్ అయితే అంతా మీకు పెద్దగా ఏం కనిపించలేదు. సో స్టాక్ కూడా హైయెస్ట్ ప్రైస్ దగ్గర అయితే వెళ్ళలేదు. సో ఇఫ్ యూ విష్ మీరు కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చండి ఇందులో. రమేష్ గారు, రుచిరా పేపర్స్ లో మీ డౌట్ ఏంటో చెప్పలేదు. ప్రస్తుతం అది 140 రూపీస్ 55 పైసాలో ట్రేడ్ అవుతోంది. ఎగ్జిట్ కమ్మంటారా? పేపర్ ఇండస్ట్రీ బాగుంటుందని. గుజరాత్ ఏంటండి? పేపర్ ఇండస్ట్రీ బాగుంటుందా అని అడుగుతున్నారు. రుచిరా పేపర్స్ గురించి అడిగారు మేడం. రుచిరా, ఓకే. సో ఇట్స్ నాట్ అబౌట్ అంటే పేపర్ ఇండస్ట్రీని మనం పెద్ద ఇండస్ట్రీగా అంటే ఎకానమీని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఇండస్ట్రీగా మనము తీసుకోలేమండి సెక్టార్ గా. బట్ దీనికి ఏంటంటే స్టాక్ స్పెసిఫిక్ గానే మీరు తీసుకోవాలి కానీ సెక్టార్ స్పెసిఫిక్ గా వెళ్ళడానికి అయితే ఏమీ లేదు. సో రైట్ నౌ ఇట్ ఈస్ డూయింగ్ బెటర్ అండి. అంటే మీరు ఎంటర్ అవుదాం అనుకుంటున్నారా? ఆల్రెడీ అంటే ఎగ్జిట్ కావచ్చు అని అడుగుతున్నారు. ఆల్రెడీ తీసుకున్నట్టున్నారు. వెయిట్ చేయండి సార్, ఎందుకంటే కంపెనీ వాల్యుయేషన్స్ చాలా పర్ఫెక్ట్ గానే ఉన్నాయి. కొంచెం మీరు ఏమైనా ప్రాఫిట్ బుక్ చేసుకోండి, బట్ నాట్ ఆల్ ద స్టాక్. ఇంకా మీరు డివిడెండ్ కూడా ఆల్మోస్ట్ 3.57% వచ్చిందండి. బెటర్ యూ హోల్డ్ ద స్టాక్ అండి, ఎందుకంటే ఇప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. హైదరాబాద్ నుంచి సతీష్ గారు కాల్ చేశారు. సతీష్ గారు నమస్తే అండి, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే అండి, చెప్పండి సార్. ప్రెసెంట్ రేట్ లో లాంగ్ టర్మ్ కోసము కోల్ ఇండియా ఒకటి అశోక బిల్డ్ తీసుకొస్తాం మేడం. తీసుకోవచ్చు సార్ కోల్ ఇండియా. ఎందుకు మేము కోల్ ఇండియా అంటున్నాం అంటే పిఎస్యు స్టాక్స్ లో కోల్ ఇండియా అనేది బెస్ట్ పెర్ఫార్మింగ్ గా ఉందండి. సో ఇప్పుడు మన బడ్జెట్ లో కూడా స్టార్ట్ అయితే మనకి కోల్ ఇండియా బీయింగ్ ద పిఎస్యు స్టాక్ మనకి మంచి రిజల్ట్స్ కానీ లేకపోతే మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చే స్టాక్ అండి. యూ కెన్ బీ విత్ కోల్ ఇండియా. అండ్ నెక్స్ట్ మీకు ఇంకొక అశోక అని ఏదో అడిగారు మీరు. బిల్కాన్, ఎస్. సో అది కూడా తీసుకోవచ్చు అండి, ఎందుకంటే ఇన్ఫ్రా ప్యాక్ అనేది వీఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్ కైండ్ ఆఫ్ మొమెంటమ్ ఇన్ ద ఇన్ఫ్రా ప్యాక్ లో మనకి ఈ అశోక బిల్కాయిన్ అనేది కూడా మంచి కంపెనీ అండి. యూ కెన్ టేక్ బోత్ ద స్టాక్స్. రైట్ మేడం, నెక్స్ట్ కాల్ ప్రవీణ్ గారు. ప్రవీణ్ గారు నమస్తే అండి, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. హలో, యా ప్రవీణ్ గారు, టీవీ వాళ్ళు మ్యూట్ లో పెట్టి మీ క్వశ్చన్ డైరెక్ట్ గా ఫోన్ లో అడగండి. రైట్ ఫోన్ మాట్లాడుతున్నా. చెప్పండి సార్. నేను నాది టాటా మోటార్స్ ఉన్నాయి. ఓకే, టాటా మోటార్స్ ఏంటి చెప్పండి, మీ డౌట్ ఏంటి అందులో? మీరు హోల్డ్ చేస్తున్న టాటా మోటార్స్ నా దగ్గర 2000 ఉన్నాయి. ఓకే, 2000 ఉన్నాయి. అవి 70 రూపీస్ తీసుకున్నా. మీ డౌట్ ఏంటి సార్ ఇప్పుడు అయితే ఏంటి అంటే అది ప్రైస్ హైజ్ ఉంది కదా, ఎగ్జిట్ కావచ్చా లేకపోతే? మాధవ్ రెడ్డి గారు. యా అండి, కొంచెం అంటే ఈ స్టాక్ ఇంకా వెళ్లే అవకాశం ఉందండి, ఫ్యూచర్ కూడా చాలా ఉంది. సో కొంత ప్రాఫిట్ అయితే మీరు ఆల్మోస్ట్ 70-80 రూపీస్ నుంచి మీరు ఇప్పుడు ఆల్మోస్ట్ 800 రూపీస్ స్టాక్ ఇంత పెరిగింది కాబట్టి సో కొంత ప్రాఫిట్ బుక్ చేసుకోవడం అయితే మంచిదండి. బట్ కొన్ని స్టాక్స్ అయితే ఇంకా మీరు కొంచెం హోల్డ్ చేసుకోండి, నాట్ ఆల్ ద స్టాక్స్. రైట్ మేడం, నెక్స్ట్ కాల్ చంద్రశేఖర్ గారు విజయనగరం నుంచి. చంద్రశేఖర్ గారు నమస్తే అండి, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. నమస్తే సార్. చెప్పండి సార్, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సార్ నేను ఎలక్ట్రానిక్స్ దాంట్లో స్టాక్ లో పెడదాం అనుకుంటున్నాను సార్. ఒక స్టాక్ ని వాచ్ చేస్తున్నా సార్ 2 months. SYRMA స్టాక్. ఎస్ ఏంటండి? SYRMA కోడ్. SY మ్యామ్. SYRNA. సిర్మా SGS అదేనా మీరు అడుగుతారు? అవును. మిస్లేనియస్ ఏంటండి మీ డౌట్ ఏంటి? అందులో ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటున్నారు. ఓకే, ఇప్పుడైతే అది చాలా హైలో ట్రేడ్ అవుతుందని చెప్పొచ్చండి. అందుకనే మనకు కొంచెం కరెక్షన్ కూడా ఈ రోజు 2% వరకు స్టాక్ అనేది కరెక్ట్ అయ్యింది. పెర్ఫార్మెన్స్ వైజ్ అయితే బానే ఉంది కానీ బట్ చాలా హై ప్రైస్ లో హై వాల్యుయేషన్స్ లో మనకి ట్రేడ్ అవుతుందండి. సో యూ నీడ్ టు అబ్జర్వ్ దిస్. ఓకే రైట్ మేడం, మనకి యూనియన్ బడ్జెట్ కూడా త్వరలోనే ఉంది. సో ఇన్వెస్టర్స్ ఇంకా ఎట్లాంటి జాగ్రత్తలు పాటించాలి లేదా ఎలా వ్యవహరించాలంటారు?
సో బడ్జెట్ టైంలో అయితే కొన్ని లైక్ స్టాక్స్ అయితే ఆల్రెడీ కొన్ని థీమ్స్ అయితే పెట్టుకోవాలండి, లైక్ ఇన్ఫ్రా అన్నట్టు నేను చెప్పినట్టుగా, లేకపోతే రైల్వే స్టాక్స్ కానీ పిఎస్యు స్టాక్స్ కానీ ఇలాంటి స్టాక్స్ ని కొంచెం లైమ్ లైట్ లో పెట్టుకొని ఎప్పుడైనా వాళ్ళు కరెక్ట్ అవ్వగానే ఈ స్టాక్స్ లోకి ఎంటర్ అయితే కొంచెం ఆ టైంలో మొమెంటం ఈ సెక్టార్స్ లో ఎస్పెషల్లీ ఇన్ఫ్రా అండ్ పిఎస్యు స్టాక్స్ యాజ్ వెల్ యాజ్ డిఫెన్స్ స్టాక్స్ లో. సో ఒకసారి దాన్ని వాళ్ళు చూసుకుంటే బెటర్ గా ఉంటుంది. రైట్ అండి. నెక్స్ట్ కాలర్ రమేష్ గారు ఈస్ట్ గోదావరి నుంచి కాల్ చేశారు. రమేష్ గారు నమస్తే. ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకున్నారు అడగండి. యూనిటెక్ అండి. యూనిటెక్, ఓకే. దాంట్లో మీ డౌట్ ఏంటి సార్? అలా ఉందో పెరుగుతుంది. ఇప్పుడు ఎంత కలిసి ఏంటి అసలు ఏమైనా ఉంటే సెల్ చేసుకోవచ్చు. 18 రూపాయలు కొన్నానండి ఇప్పుడు. చాలా లాంగ్ టైం అయింది. యూనిటెక్ అండి. యూనిటెక్ ఓకే ఓకే 50 పైసలు కొన్నానండి ఇప్పుడు. ఓకే ఓకే. సో కంపెనీలో అయితే మీరు అనుకున్నట్టుగా ఏం పెద్దగా మొమెంటం వచ్చినట్టుగా అయితే ఏం కనిపించట్లేదండి. సో యాజ్ సూన్ యాజ్ మీరు ఇందులో నుండి మీరు బయటకు ఎగ్జిట్ అయిపోవడమే బెటర్ అండి ఈ స్టాక్ నుంచి. రైట్ అండి. నెక్స్ట్ కాలర్ రమేష్ గారు ఖమ్మం నుంచి కాల్ చేశారు. రమేష్ గారు నమస్తే. ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. ఏదండి? పారస్ డిఫెన్స్. ఏంటి మీ డౌట్ ఏంటి సార్ అందులో? డౌట్ ఏంటి? మేము 1175 రూపాయలు కొన్నాం సార్. కానీ అది అవుతుంది 2 ఇయర్స్ అవుతుంది. 29% లాస్ట్ టైం ఉన్నారు సార్. దాన్ని హోల్డ్ లో ఉంటున్నంత మాధవి రెడ్డి గారు ప్రస్తుతం అది ఓకే ఓకే. అది ఇప్పుడు 728 ఉంది కదండి. ఎప్పుడు మీరు యావరేజ్ చేసుకోలేదా ఈ ప్రైస్? చేయలేదు మేడం. మీ ప్రైస్ ఎంత? మీ బయింగ్ ప్రైస్ 1400 కాదు మేడం, 1075. 1075. ఓకే ఓకే. ఇప్పటికీ కూడా ఈ ప్రైస్ చాలా హైలో ట్రేడ్ అవుతుందండి. అంటే 80 టైమ్స్ వాటి పెర్ఫార్మెన్స్ కన్నా ఎక్కువగా ట్రేడ్ అవుతుంది. హై వాల్యుయేషన్స్ లో ట్రేడ్ అవుతుంది. ఇంకా కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందండి. బట్ ఇన్ని రోజులు ఆగారు కాబట్టి ఇప్పుడు కొంచెం ఏదైనా ఈ డిఫెన్స్ స్పేస్ లో మనకి ఈ బడ్జెట్ లో ఏమైనా డిస్బర్స్మెంట్స్ గానీ జరిగితే కొంచెం ఈ ప్రైస్ లో మొమెంటం వస్తుందండి. ఒక బడ్జెట్ వరకు వెయిట్ చేయండి సార్. మీ ప్రైస్ లైక్ అట్లీస్ట్ యూ కెన్ రీచ్ అట్ దట్ ప్రైస్. అప్పుడు మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు. రెడ్మండ్. నెక్స్ట్ కాలర్ ఉదయ్ శంకర్ గారు కాల్ చేశారు. ఉదయ్ శంకర్ గారు నమస్తే అండి. ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. సార్ హలో చెప్పండి ఉదయ్ శంకర్ గారు. చెప్పండి మేడం నమస్తే. డిఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటి, సుజలాన్ ఒకటి ప్రస్తుతం రేట్ లో తీసుకోవచ్చా మేడం? ఏదండి? డిఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే. సుజలాన్ జిఎంఆర్ సుజలాన్. ఓకే. జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఇప్పుడు మేమేమి రికమెండ్ చేయట్లేదండి. ఎందుకంటే దానికి అంత పెర్ఫార్మెన్స్ వైజ్ అయితే అంతగా ఏమి మనకి కనిపించడం లేదు. ఇంకా బుక్ వాల్యూస్ అయితే ఇంకా నెగటివ్ లో ఉన్నాయండి. సో దే ఆర్ హ్యావింగ్ హ్యూజ్ డెట్స్ అయితే కంపెనీకి ఉన్నాయి. సో దీనికన్నా మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ లోకి ఇన్ఫ్రా ప్యాక్ లోకి మీరు వెళ్ళాలంటే దేర్ ఆర్ మెనీ గుడ్ కంపెనీస్ అండి ఇన్ఫ్రాలో. ఎల్ఎన్టీ కానీ అలాంటి కంపెనీస్ మీరు వెళ్ళండి, బట్ నాట్ దిస్ కంపెనీ. సుజలాన్ గురించి కూడా అడిగారు మేడం. సుజలాన్ ఎనర్జీ. సుజలాన్. ఓకే. సుజలాన్ ఎనర్జీయా? ఏం ప్రైస్ అండి అది మీది? తీసుకోవచ్చా అని అడుగుతున్నారు ఈ రేట్ లో. ఓకే ఓకే. సుజలాన్ ఎనర్జీ రైట్ నౌ ఇస్ ట్రేడింగ్ ఎట్ 40 అండి. ఎనర్జీ స్టాక్స్ లో, పవర్ స్టాక్స్ లో కొంచెం మనకి మూమెంటం అయితే కనిపిస్తుందండి. బట్ ఈ స్టాక్ చాలా హై వాల్యుయేషన్స్ లో, అంటే 150 టైమ్స్ ఎక్కువకి ట్రేడ్ అవుతుంది. అందుకనే కొంచెం ఏవైతే మార్కెట్ లో ఎప్పుడైతే నెగటివ్ అనేది మనకు కానీ స్టార్ట్ అయింది అంటే హై వాల్యుయేషన్స్ ఉన్న కంపెనీసే ఎక్కువగా పడిపోతూ ఉంటాయండి. మీరు వెయిట్ చేయండి సార్. సుజలాన్ ఎనర్జీలో మీరు ఎంట్రీ అయితే ఇప్పుడు తీసుకోకండి. సో జస్ట్ అబ్జర్వ్ ద ప్రైజెస్. మీకు ఎప్పుడైనా మంచి ప్రైజింగ్ వచ్చింది, చాలా వరకు కరెక్ట్ అయిందంటే అప్పుడు ఎంటర్ అవ్వండి సార్. రైట్ నౌ డోంట్ ఎంటర్ ఎట్ దిస్ ప్రైస్. రైట్ మేడం. నెక్స్ట్ శివకుమార్ జనగామ నుంచి కాల్ చేశారు. శివకుమార్ గారు నమస్తే. చెప్పండి సార్, మీ డౌట్ ఏంటో అడగండి. కేపీ ఎనర్జీ అండ్ కేపీఐ గ్రీన్. నమస్కారం అండి. చెప్పండి. కేపీఐ గ్రీన్ ఈ రెండిట్లో ఏది తీసుకోవాలి? నెక్స్ట్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఈ రేట్ లో కొనొచ్చా? ఓకే ఓకే. కేపీఐ గ్రీన్ అయితే మనకి ఆల్మోస్ట్ మంచి పెర్ఫార్మెన్స్ అయితే కనిపిస్తుందండి. గ్రీన్ ఎనర్జీ అనేది మంచి లైక్ కాన్సెప్ట్ ఉన్న సెక్టార్ వైజ్ వాటిల్లో మనకి ఎనర్జీ స్టాక్స్, గ్రీన్ ఎనర్జీ స్టాక్స్ కి కొంచెం మొమెంటం వస్తుందండి. ఎందుకంటే గవర్నమెంట్ వాంట్స్ టు ఎంకరేజ్ దీస్ కైండ్ ఆఫ్ కంపెనీస్ అండ్ గివ్ సమ్ కైండ్ ఆఫ్
లైక్ వాటికి ఏమైనా పెర్ఫార్మెన్స్ వైజ్ ఏమైనా వాళ్ళకి కొన్ని సబ్సిడీస్ అయినా ఇవ్వచ్చు గవర్నమెంట్. సో హోల్ దిస్ కీప్ ఏ గ్రీన్ ఎనర్జీ స్టాక్ అండి. యూ కెన్ టేక్ ఎట్ దిస్ లెవెల్. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఈ రేట్లో కొనొచ్చు అని అడుగుతున్నారు. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అయితే ఇంకా అప్పుడే దీంట్లో ఎంట్రీ అవసరం లేదండి, ఎందుకంటే రైట్ నౌ ద పెర్ఫార్మెన్స్ వైజ్ అయితే ఏం పెద్దగా కనిపించట్లేదండి. సో యూ క్యాన్ వెయిట్ సమ్ మోర్ టైమ్ అండ్ టు ఎంటర్ ఇన్ టు దిస్ స్టాక్. మీకు ఇది 19 టైమ్స్ ట్రేడ్ అవుతుంది పెర్ఫార్మెన్స్ వైజ్. సో ఇంకొంచెం అంటే ఒక 75 ఆ రేంజ్ కి వస్తే మీరు తీసుకోవచ్చు. రైట్ మేడం. నెక్స్ట్ శ్రీధర్ గారు విజయవాడ నుంచి కాల్ చేశారు. శ్రీధర్ గారు నమస్తే. ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. జనరల్ రైల్వే, బట్ పర్టికులర్ గా ఐఆర్ఎఫ్సి 30% ప్రాఫిట్ లో ఉన్నాం అనమాట. అది హోల్డ్ చేయొచ్చు అంటారా? ఐ కెన్ హోల్డ్ ఇట్ ఫర్ నెక్స్ట్ 6 months. అంటే చేయండి సార్, ఎందుకంటే ఇప్పుడు మనకి రైల్వే బడ్జెట్ కూడా వస్తుంది కదా. సో ఆ టైంలో రైల్వే స్టాక్స్ అన్ని కూడా కొంచెం మనకి మొమెంటం అనేది స్టార్ట్ అవుతుంది. సో జస్ట్ హోల్డ్ ఫర్ 2-3 months అండి, దెన్ యూ కెన్ హోల్డ్ దెన్ యూ కెన్ సెల్ ద స్టాక్స్. పవర్ గ్రిడ్ అండి, పవర్ గ్రిడ్. ఇంకొకటి పవర్ స్టాక్స్ అయితే ఇప్పుడు చాలా లైమ్ లైట్ లో ఉన్నాయండి. సో ఐ డోంట్ ఎంకరేజ్ టు సెల్ ద పవర్ స్టాక్స్. పవర్ కి సంబంధించిన స్టాక్స్ అయితే మీరు సెల్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కంపెనీ కూడా అంత హై వాల్యుయేషన్స్ లో ఏమీ ట్రేడ్ అవ్వట్లేదండి. సో యూ కెన్ హోల్డ్ బోత్ పవర్ గ్రిడ్ యాజ్ వెల్ యాజ్ ఐఆర్ఎఫ్సి. రైట్ మేడం, ఈ రోజుకి మార్కెట్స్ ఎలా కనిపిస్తున్నాయి అంటే ఆల్రెడీ 1000 points సెన్సెక్స్ మైనస్ లో ఉంది, 330 points నిఫ్టీ మైనస్ లో ఉంది. ఎస్ అండి. సో ఇప్పుడైతే ఈ రోజు మార్కెట్ అయితే ఇంతే నెగటివ్ లో అయితే క్లోజ్ అవుతుందండి. వీ హ్యావ్ టు సీ దట్ కెన్ హోల్డ్ 21,200 అనేది 21,400 అనేది ఆల్రెడీ 21,400 అయితే అది బ్రేక్ చేసేసింది. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ 21,200 దగ్గర ఏమైనా సపోర్ట్ తీసుకుంటుందేమో జస్ట్ చూడాలంటే, ఏమైనా కన్సాలిడేట్ అయ్యి అది ఎఫ్ఐఐస్ కూడా కంప్లీట్ గా సెల్ చేస్తున్నారండి. నిన్న డిఐఐస్ కూడా సెల్ చేశారు. ఎఫ్ఐఐస్ కూడా అంటే డిఐఐస్ లో ప్రాఫిట్ బుకింగ్ జరుగుతూ ఉంటే ఎఫ్ఐఎస్ ఎగ్జిట్ అవుతున్నారండి. సో ఇద్దరు ఒకేసారి మార్కెట్స్ నుంచి ఎగ్జిట్ అవ్వడం వల్ల మనకి ఇంత హ్యూజ్ మనకి ఈ రోజు ఫాల్ అనేది కనిపించింది. సో మేబీ దిస్ విల్ కంటిన్యూ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ది డే.